మహాభారతం 11వ అధ్యాయం. కర్ణుని పట్టాభిషేకం. పాండవులు కౌరవులు అస్త్రశస్త్ర సరసానది రాజవిద్యలన్నీ మొదట్లో కృపాచార్యుడు అనగా కృపుడి వద్ద, తర్వాత ద్రోణుడి వద్ద నేర్చుకున్నారు. ఓ రోజున రాజకుమారులు శస్త్రవిద్యల నైపుణ్య పరీక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమ ప్రియమైన రాజపుత్రుల విద్యను చూడటానికి రాజు కుటుంబాల వారు, రాజ్యంలోని ఇతర ప్రజలు కుతూహలంతో ఉన్నారు. రాజు కుటుంబీకులంతా ఆశీస్సులై ఉన్నారు. ప్రేక్షక జనం కోలాహలంగా ఉంది. ఆయుధాల ప్రయోగంలో అర్జునుడు అసమాన ప్రతిభ కనపరిచాడు. జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో దుర్యోధనుడి మొహం ద్వేషంతో నల్లబడింది. సాయంకాలం అవుతున్న వేళ ప్రదర్శనశాల సింహద్వారం నుంచి ఒక గొప్ప పిడికి వంటి ధ్వని వినవచ్చింది. అందరి దృష్టి ఆ ధ్వని వైపు మరలింది. ప్రజల మధ్య నుంచి దైవ సమానుడిగా తేజస్సు విరజిమ్ముతున్న ఓ యువకుడు బల ప్రదర్శన వేదిక వద్దకు రావడాన్ని ప్రజలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆ యువకుడు అందరినీ ఓ మారు కలయి చూసి కృపాచార్యుడు ద్రోణాచార్యులకు నిర్లక్ష్యంగా అభివాదం చేసి తిన్నగా అర్జునుడి వద్దకు వెళ్ళాడు. వీరిద్దరూ అన్నదమ్ములైన వారి రక్త సంబంధం తెలుసుకోక ఒకరు చూసుకున్నారు. ఆ వచ్చిన యువకుడే కర్ణుడు. కర్ణుడు అర్జునుడితో, అర్జునుడా, నీవు కనపరిచిన ఆయుధవనితనం కంటే నేను అధికంగా ప్రశంసించగలను సింహగర్జనతో పలికాడు. ద్రోణుడి అనుమతి తీసుకుని యుద్ధప్రియుడైన కర్ణుడు అర్జునుడు అంతకుముందు ప్రదర్శించిన విద్యలన్నీ అతి నిర్లక్ష్యంగా, అతి లాఘవంగా ప్రదర్శించాడు. ఇది చూసిన దుర్యోధనుడి ఉత్సాహానికి అవధం లేకుండా పోయింది. కర్ణుడిని కౌగిలించుకుని దుర్యోధనుడు ఇలా అన్నాడు: స్వాగతం, నీవు మహాబలుడువు. మా అదృష్టం కొద్దీ నువ్వు దైవాదేశంతో మా వద్దకు వచ్చావు. నేను ఈ కురురాజ్యము నీ ఆజ్ఞకు లోబడి ఉంటాం అని దుర్యోధనుడు పలికాడు. దానికి కర్ణుడు ఎలా అన్నాడు: కర్ణుడైన నేను, ఓ రాజా, నీకు విశ్వాసపాత్రునవుతున్నాను. నేను 2 కోరికలు కోరుతున్నాను. ఒకటి నీ ప్రేమ, రెండోది కేవలం అర్జునుడిపై పోరాటం మాత్రమే అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు మరలా కర్ణుడు కౌగిలించుకున్నాడు. నా ఐశ్వర్యంతా నీవు అనుభవించవచ్చు అని దుర్యోధనుడు అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడి పట్ల అమిత ప్రేమను వ్యక్తం చేయగా అర్జును హృదయం క్రోధంతో నిండింది. కౌరవ సోదరులందరూ అభినందనలో అనుకుంటూ నిలబడిన కర్ణుడిని ఉద్దేశించి అర్జునుడు, కర్ణ, నీవు నా చేతిలో మరణిస్తావు. కోరకుండా, అందించకుండా, పిలవకుండా ఇక్కడికి వచ్చి ప్రాలాపన చేస్తున్నావు. నీవు నరకానికి పోతావు అని అన్నాడు. కర్ణుడు నవ్వి నిర్లక్ష్యంగా, ఈ ప్రదర్శన భూమి అందరికీ నిర్ణయించబడిందే. ఓ అర్జున, ఇది నీ ఒక్కరి కోసమే కాదు, బలమే అధికారం ఇస్తుంది. న్యాయాన్యాయాలు కూడా బలంపైన ఆధారపడి ఉన్నాయి. బలం లేని వారి ఈటిల్లాంటి మాటల వల్ల ప్రయోజనం ఏమిటి? మాటలు విని బాణాలు వదులు, మాటలు మాని బాణాలు వదులు అన్నాడు. ఆ విధంగా కర్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు. దీంతో అర్జునుడు ద్రోణుడి అనుమతి తీసుకుని తన అన్నదమ్ములు కౌగిలించుకుని కర్ణుడితో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ వైపు కర్ణుడు కూడా కౌరవ సోదరుల వద్ద సెలవు తీసుకుని అర్జునుడు సాయుధంగా ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరు తండ్రులు కూడా తమ పుత్రులకు యుద్ధానికి ప్రోత్సహించారు. మేఘగర్జన సృష్టికర్త ఇంద్రుడు, ఎడదగిన కిరణాలు గల సూర్యుడు ఆకాశ మార్గంలో కనిపించాడు. కుంతి కర్ణుడిని చూసింది. అతడు తన పెద్ద కుమారుడని తెలిసి మూర్ఛలో మునిగిపోయింది. విదురుడి కనిపెట్టి ఓ సేవకురాల్ని పంపి కుంతికి సేద తీర్చే ఏర్పాటు చేశాడు. కుంతికి ఏమి చేయాలో తోచక మౌనంగా అక్కడే ఉద్వేగంతో నిలిచిండిపోయింది. వీరులిద్దరూ పోరు ప్రారంభించే సమయంలో ద్వంద్వ యుద్ధ నిపుడు, న్యాయశాస్త్ర కోవిదుడు కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడి మధ్య త్వరపడి, ఓయి, నీతో పోరాడడానికి సిద్ధంగా ఉన్న ఈ రాజపుత్రుడు పాండురాజుకి కుంతికి జన్మించిన కుమారుడు, కురువంశం వాడు. నీ పితృమాతృవర్గాన్ని ఏ వంశం వల్ల నీ పుట్టుకు గొప్పదయ్యిందో ఆ వివరాలు చెప్పు. నీ వంశక్రమాన్ని తెలుసుకున్నా ఆ తర్వాతే అర్జున్ నీతో పోరాడతాడు. పెద్ద వంశపు రాజకుమారులో పంచాస్వయం లేని ప్రతి సాహసికుడితో ద్వంద్వ యుద్ధం చేయకూడదని యుద్ధనీతి చెప్తున్నది అని వివరించాడు. కృపాచార్యుడి మాటలు విన్న కర్ణుడు
అధిక వర్షంతో బరివెక్కిన పద్మం మాదిరిగా దించేశాడు. దుర్యోధనుడు కలవ చేసుకుని కేవలం రాజు కాదన్న అంశంపైనే కర్ణుడితో పోరాటం కాదంటే నేనిప్పుడే కర్ణుడి అంగరాజును చేసి కిరీటధారణ చేస్తాను. భీష్మ ధృతరాష్ట్రుల అనుమతి పొంది శాస్త్ర ప్రకారం జరగవలసిన పట్టాభిషేకం జరిపి కర్ణుడికి అంగరాజ్యాధిపత్యం ఇచ్చి తలపై కిరీటం ఉంచి నవరత్నాలతో పొదిగిన రాజు కూర్చుంటే వంటి ఆసనం ఇచ్చాడు. ఇక కృష్ణార్జున పోరాటం జరగబోతుందనగా కర్ణుడిని పెంచిన అతిరథుడి చేతిలో ఒక కర్ర పట్టుకుని వణుకుతూ సభలోకి వచ్చాడు. ఆ ముదుసలను చూసిన వెంటనే అప్పుడే అంగరాజు కర్ణుడు శిరస్సు వంచి చేయాల్సిన మర్యాదలన్నీ బహుభుక్తిగా చేశాడు. ముదుసలి కర్ణుడి కొడుకా అని పిలిచి అతన్ని తన నీరసబాహులతో కౌగిలించుకున్నాడు. ఆనందాసులు రాల్చుతూ అప్పుడే అంగరాజుకి అభిషిక్తుడైన కర్ణుడి శిరస్సును ఆర్ద్రతగా నిమిరాడు. ఈ దృశ్యాన్ని చూసిన భీముడు నవ్వి, ఓహో, కర్ణుడి తొదకి ఈ రథచోదకుడు కోడుక, ఇతడు అర్జునుడి చేతిలో చనిపోవడానికి పాత్రుడి కాదు. ఇదే కాదు, అంగరాజ్యాన్ని కూడా పరిపాలించడానికి వీల్లేదు అన్నాడు. ఆ విపరీత వాక్యం విన్న కర్ణుడు పెదవులు వణికాయి. కర్ణుడు నిట్టూర్పు విడిచి అస్తమిస్తున్న సూర్యుని ముదుస్తూ మౌనంగా వండిపోయాడు. కానీ దుర్యోధనుడు తీవ్ర ఆగ్రహంతో అడ్డు వచ్చాడు. ఓయి వృకోదర, నీవిలా మాట్లాడడం తగదు. క్షత్రియుడికి సాహస పౌరుషులే ప్రధాన గుణాలు. అదీగాక గొప్ప గొప్ప వీరుల చరిత్ర మూలాధారం వెదుకట అర్థం లేని అంశం. గొప్పవారు సాధారణ వస్తువులైన ఉదాహరణలు నేను వందల కొద్ది ఇవ్వగలను. అదీగాక నీ పుట్టుక గురించి కూడా అడగడానికి వీలు లేని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ కర్ణుడు యుద్ధ నైపుణ్యం, శరీరాకృతి, ఇతని కవచకుండాలో వీటన్నింటినీ చూసి చెప్పు. ఖచ్చితంగా ఈ కర్ణుడి వెనక ఏదో బాగా రహస్యం ఉండి ఉండాలి. పులి కడుపున లేడీ పుడుతుందా? నువ్వేమంటున్నావు? ఈ కర్ణుడి ప్రపంచాన్ని మొత్తంగానే పాలించడానికి తగిన వాడిగా భావిస్తున్నానని చెప్పి కర్ణుడు తన రథంపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమయం అయింది. జనాలందరూ కోలాహలంగా చేరిపోయారు. దీపాల వెలుగులో అక్కడ ఇంకా ఉన్న కొద్దిమంది గట్టిగా చర్చించుకుంటున్నారు. కొందరు అర్జునుడిని పొగిడారు, కొందరు కర్ణుడిని, మరికొందరు దుర్యోధుడిని ఎవరికి నచ్చిన విధంగా వారు సమర్థించారు. తన కొడుకైన అర్జునుడికి కర్ణుడికి గొప్ప పోరాటం తప్పదని ఊహించిన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి దానకర్ణుని పేరు తెచ్చుకున్న కర్ణుడి వద్దకు వచ్చి అతని కవచకుండలాలను యాచిస్తాడు. ఈ విధంగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రాబోతుడన్న విషయాన్ని సూర్యుడు అంత ముందుగా కర్ణుడి కల్లో కనిపించి హెచ్చరించాడు. అయితే తన ఆర్థించిన యాచకులు కోరింది ఇచ్చివేసే దానగుణం కర్ణుడు ఇప్పుడు కూడా ఆ విధంగానే చేశాడు. పుట్టుకతోటే మొలిచిన కవచకుండలాన్ని కత్తితో ఒలిచి ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. దేవరాజు ఇంద్రుడు ఆ దానాన్ని స్వీకరిస్తూ సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కూడా ఏకకాలంలో పొందాడు. కర్ణుడు వంటి దాతలు ఇంకెవరూ లేరని అతన్ని పొగిడాడు. తనలో తాను కర్ణుడు గొప్పతనాన్ని చూసి సిగ్గుపడి ఏదైనా ఒక వరం కోరుకోమని అన్నాడు. శత్రువులను చంపగల శక్తి అనే ఆయుధం నీ వద్ద ఉంది, దానిని నాకు ఇవ్వని కర్ణుడు కోరాడు. దానికి ఇంద్రుడు అంగీకరిస్తేనే ఈ ఆయుధాన్ని శత్రువులో ఒకరి మీదే ఉపయోగించగలుగుతావు. ఆ శత్రువు ఎంత బలశాలి అయినా అతన్ని ఈ ఆయుధం చంపివేస్తుంది. ఆ తర్వాత ఈ ఆయుధం నీకు ఉపయోగపడదు అని షరతు విధిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత కర్ణుడు పరశురాముడి వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుని చెప్పి అతని శిష్యుడు అవుతాడని అతని వద్ద నుండి బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు. దాన్ని ఏ విధంగా ప్రయోగించాలో ఆ మంత్రవిద్య అంతా నేర్చుకుంటాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒళ్ళలో తలపెట్టి నిద్రిస్తుంటాడు. అప్పుడు ఒక కీటకం వచ్చి కర్ణుడి తొడను కొరికేయాలనిపిస్తుంది. గాయం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కర్ణుడికి విపరీతమైన బాధ కలుగుతుంది. కానీ తన గురువు పరశురాముడికి నిద్రాభంగం కలగరాదని కర్ణుడు ఆ బాధనంతను ఓర్చుకుంటాడు. ఆ రక్తపు వెచ్చదనానికి పరశురాముడికి వెలుగు వస్తుంది. అతను లేచి, ఓ ప్రియ శిష్య, నువ్వు బ్రాహ్మణుడు కావు. ఎటువంటి శారీరక బాధనైనా తట్టుకోలేదు క్షత్రియుడే. అది ఇతరులకు సాధ్యం కాదు. ఎవరు నువ్వు నిజం చెప్పు అని నిలదీస్తాడు. తాను బ్రాహ్మణుడని ఆరంభంలో చెప్పింది అసత్యమందని ఒప్పుకుంటూ తాను రథచోదకు కుమారుణ్ణని చెప్పాడు. పరశురాముడు కోపం ఆకాశానికి అంటింది. కర్ణుడిని శపించాడు.
నువ్వు గురువును దగా చేసావు. నువ్వు కో నువ్వు నేర్చిన బ్రహ్మాస్త్రం నీకు అవసర సమయంలో దగా చేస్తుంది. నీకు అత్యంత దశ ప్రాప్తించే సమయంలో ఈ మంత్రం నీకు స్మరణకు రాదు. ఈ శాపం కారణంగా అర్జునుడితో తన చివరి పోరాట మహాతడంలో కర్ణుడికి అది వరకు బాగా గుర్తున్న బ్రహ్మాస్త్ర మంత్రం అప్పుడు స్మరణకు రాలేదు. దుర్యోధనుడికి విశ్వాసం గల స్నేహితుడు. ఇతడు చివరి వరకు కౌరవుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు కౌరవ సేనకు ముఖ్య సేనాని అయ్యాడు. తర్వాత 2 రోజులు పరాక్రమంతో పోరాడాడు. తుదకు కర్ణుడు రథచక్రం భూమిలో కుంగిపోయింది. ఆ చక్రాన్ని పైకి తీసి యుద్ధాన్ని నడపడానికి వీలు లేకుండా పోయింది. కర్ణుడు రథచక్రాన్ని పైకి తీసే క్రమంలో ఉండగా అర్జునుడు అతను చెప్పేశాడు. కుంతి ఎంతో విచారగ్రస్తురాలైంది. అంతకంటే విచారకరమైన సంగతి ఆ సమయంలో కర్ణుడి చరిత్రను దాచవలసి రావడమే.